అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ని తగలబెడుతుంది. ఓజీ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే నిజంగా మతిపోతుందన్నమాట. నేను రిలీజ్కి ముందే చెప్పా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అని నేను ముందే చెప్పా. కానీ నా అంచనాలకి మించి ఈ సినిమా కలెక్ట్ చేసింది. అయితే అఫీషియల్గా కొన్ని లెక్కలు ఉన్నాయి. అఫీషియల్గా ఎంత కలెక్ట్ చేసింది ఆ లెక్కల ప్రకారం కూడా చెబుతాను. అలాగే అన్అఫీషియల్గా ఎంత కలెక్ట్ చేసింది అంటే నేను మూవీ టీంకి సంబంధించిన కొంతమందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు నాకు కొన్ని లెక్కలు చెప్పారు. ఆ లెక్కలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ లెక్కలు చూసి విన్న తర్వాత నాకు మతిపోయింది. బట్ ఆ లెక్కలని అఫీషియల్గా వీళ్ళు రేపు పోస్టర్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. వాళ్ళు ఏం చెప్పారు, ఎంత కలెక్ట్ చేసింది, డే వన్ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది నేను అఫీషియల్గా అన్అఫీషియల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు ఒక 12:30 నుంచి నా వాట్సాప్కి మెసేజ్లు పంపిస్తున్నారు, లింకులు పంపిస్తున్నారు. ఒకే ఒక్క వీడియో. వాడు ఈ పిచ్చోడు ఓజీ సినిమా గురించి రివ్యూ చేశాడంట. ఓజీ సినిమా బాగలేదు, అది ఓజీ కాదు, అది పెద్ద క్యాబేజీ. ఓజీ సినిమాలో అసలు ఏముంది, అంత పెద్ద పెద్ద ఎలివేషన్ ఇస్తున్నారు, అంత పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఆ సినిమా అసలు బాగలేదు అని రివ్యూ ఇస్తున్నాడు అన్నవాడు. వాడి గురించి ఒక వీడియో చేయన్నా అనేసి మన వాళ్ళు చాలామంది నాకు ఆ లింకుల్ని పంపించడం జరిగింది. నేను ఆ వీడియో చూసి అంతకుముందు చూడలేదు, కానీ వీళ్ళు పంపించిన తర్వాత నేను ఆ వీడియో చూడడం జరిగింది. చూసిన తర్వాత వాడు మాట్లాడిన దానికి నాకు పెద్ద ఆశ్చర్యం కలగల. ఎందుకంటే నాకు ముందే తెలుసు వాడు అలాగే మాట్లాడతాడని. వాడు పాజిటివ్ రివ్యూ ఇవ్వడని నాకు తెలుసు, నెగిటివ్గానే ఇస్తాడని నాకు తెలుసు. వాడు కోడిగుడ్డి మీద ఈకల పీకే టైప్ అని నాకు ముందే తెలుసు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాడు నెగిటివ్గా చాలా దారుణంగా మాట్లాడాడు. కొంతమంది అయితే పాజిటివ్ ఇచ్చారు, అలాగే నెగిటివ్ ఇచ్చారు. సగం పాజిటివ్ ఇచ్చారు, సగం నెగిటివ్ ఇచ్చారు. కానీ ఇది కంప్లీట్గా సినిమా బాగలేదని ఇచ్చాడు వీడు. అసలుగా కొన్ని సీన్లు అంట వాడికి గ్రీన్ స్క్రీన్ కనపడుతుందంట. పవన్ కళ్యాణ్ గారు అంతమందిని 100 మందిని కత్తితో నరుగుతుంటాడు. అలా ఎలా నరకగలుగుతాడు? పవన్ కళ్యాణ్ గారు ఏదో జపాన్లో ఏదో గురువు దగ్గర కత్తి తిప్పేది నేర్చుకున్నాడు. ఆ సీన్లు చూపించలేదు, ఆ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ సినిమా అసలు బాగలేదు. అసలు ఏం తీశారు అసలుకి అంటే అసాధ్యంగానే సీన్స్ పెట్టారు. ఆ సీన్స్ ఎందుకు పెట్టారో ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది నాకు అస్సలు నచ్చలేదు. అలాంటి సీన్స్ చాలా సినిమాలో చూశాను, నాకు అది నచ్చలేదని చెప్పి వాడు ఆ రివ్యూలో మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ రివ్యూ మాట్లాడిన తర్వాత వాడికి సిగ్గు లేదు అని మరొకసారి నిరూపించుకున్నాడు. వాడు అలాగే మాట్లాడతాడు బ్రో, వాడు అలాగే మాట్లాడతాడు. వాడి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, వాడు చేయుడుగాక. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సరే, మెగా హీరోల సినిమా అయినా సరే, వాడు పాజిటివ్గా రివ్యూ చెప్పడు. అది ఎంత అద్భుతంగా ఉన్నా సరే. ఓజీ సినిమా అద్భుతమైన సినిమా, భారీ హిట్ సినిమా, చాలా అద్భుతమైన సినిమా, ఎలాంటి డౌట్ లేదు. శత్రువులు కూడా మెచ్చుకునే సినిమా ఓజీ సినిమా. అలాంటి సినిమాను కూడా వాడు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నాడంటే వాడు వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి, వాడికి పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చదు, వాడికి మెగా హీరో అంటే వాడికి నచ్చదు. వాడు అంటే వాడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా, వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా, వాడి వీడియోలు చూసేవాళ్ళు కూడా, వాడి వీడియోలని కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే. ఏ హీరో అభిమానులు వాడి వీడియోలు చూడరు, వాడిని సబ్స్క్రైబ్ చేసుకోరు. వాడుకున్న సబ్స్క్రైబర్ అందరూ కూడా, వాడుకున్న ఫాలోవర్స్ అందరూ కూడా, యూవర్స్ కూడా మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే. నాకు బాగా తెలుసు వాడి గురించి. వాడు బాగా కొలగజ్జి. అలాగే మెగా హీరోలు అంటే వాడికి ఒక రకమైన కుళ్ళు అన్నమాట. వాడు అలాగే చేస్తాడు, అలాగే మాట్లాడతాడు. వాడి గురించి పట్టించుకోబాకండి. వాడి గురించి అసలుకి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాడు ఒక పేటీఎం కుక్క. ఈ సంగతి నాకు బాగా తెలుసు. సో వాడి గురించి పట్టించుకోబాకండి, వాడు అలాగే మాట్లాడతాడు. తర్వాత ఇంకొక వీడియో కూడా పెట్టారు అబ్బా, నాకు కొంతమంది చాలా తక్కువ మంది పెట్టారు. హగ్గుగాడు వీడియోలు నేను ఫాలో అయ్యా, చూసావాడిని. 2 వీడియోలు చేశాడు ఈరోజు.
2 వీడియోల్లో ఒక వీడియోమో మూవీ రివ్యూ గురించి చేశాడు, మరొక వీడియోమో డెప్త్ రివ్యూ అని చేశాడు. మరి డెప్త్ రివ్యూ అంటే మరి నాకు ఇది అర్థం కాల, కొత్తగా పేర్లు కనిపెడుతున్నాడు వీడు. ఫస్ట్ వీడియోలేమో సగం పాజిటివ్గా మాట్లాడాడు, సగమేమో సాహు గురించి మాట్లాడాడు, సగమేమో ప్రభాస్ గారి గురించి మాట్లాడాడు. రెండో వీడియోలో కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడాడు. అసలు సుజిత్ నేను ఏమో అనుకున్నాను, నేను ఏమో ఎక్స్పెక్ట్ చేశాను, ఏమేమో అనుకుంటే సుజిత్ ఎలా తీశాడు, ఆ సినిమా అసలుకి ఇలాంటి సీన్స్ అంటే నాకు నచ్చలేదని చెప్పి ఏదో రకరకాలుగా మాట్లాడేవాడు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఈ అగ్గుగాడు వార్ 2కి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. అలాంటి వార్ 2 లాంటి సినిమా లేదు, అలాంటి సినిమా మళ్ళీ రాదు, తీయబోరు అనే లెవెల్లో ఆ సినిమాకి ఎలివేషన్లు ఇస్తూ ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. మీరు నిజంగా చెప్పండి, వార్ 2 సినిమా బాగుందా? డిజాస్టర్ సినిమా కదా వార్ 2. ఆ సినిమాకు వాడు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. నేను ముందే చెప్పా, నేను ఫస్టే చెప్పా, ఈ అగ్గుగాడు అనేవాడు ఓజీ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వడు. ఆ సినిమా ఎలా ఉన్నా సరే వాడు నెగిటివ్గానే ఇస్తాడు, ఆ సంగతి నాకు తెలుసు అని చెప్పి నేను గతం నుంచి చెప్తూనే ఉన్నా. ఈరోజు అదే నిజమైంది. వాడి గురించి రేపు పొద్దున ఒక వీడియో క్లియర్గా చేస్తా, వాడు మొత్తం డీటెయిల్స్ చేస్తా, వాడి గురించి నేను చెప్తాను. వాడి గురించి అయితే కలెక్షన్ గురించి మాట్లాడదాం. కొన్ని లెక్కల ప్రకారం కొన్ని సర్వేల ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్ 120 నుంచి 130 కోట్లు అఫీషియల్గా అంటే ప్రీ బుకింగ్స్ అయ్యాయి. బుకింగ్స్ చేసుకున్న ప్రకారం 120 నుంచి 130 కోట్లు కన్ఫామ్ అయిపోయింది. కానీ అన్అఫీషియల్గా ఈ సినిమా 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసింది. 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసింది. దాని పైనే ఉంటుంది, 190 కోట్ల కంటే పైనే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండే అవకాశమే లేదు. నేను ఈ మాట కొంతమంది కనుక్కున్నాక చెప్తున్నా. వీళ్ళు 180 అంటే అఫీషియల్గా వీళ్ళు పోస్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం అఫీషియల్గా అయితే 120 నుంచి 130 కోట్లు మనకి కళ్ళ మీద కనిపిస్తుంది. అన్అఫీషియల్గా మాత్రం 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసిందని నాకు అందిన సమాచారం. ఈ సినిమా ఓజీ సినిమా రేపు కలెక్షన్లో ఇంకా భారీ పెరిగే అవకాశం ఉంది. 100 కోట్లు అంటే డే 2 కూడా 120 నుంచి 130 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని థియేటర్లు బుక్ అయిపోయాయి. తర్వాత వీకెండ్ తర్వాత సండే వస్తుంది. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా కలెక్షన్లో వస్తాయి. నేను అనుకున్నది ఏంటంటే, ముందు వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే 500 కోట్ల నుంచి 600 కోట్లు వచ్చే అవకాశం ఉంది అని నేను చెప్పా. ఖచ్చితంగా 600 కోట్లు పైబడే కలెక్ట్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 130 కోట్లు, రేపటి కల్లా 130 కోట్లు 300 కోట్లు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. రేపు అంటే 1-2 రోజుల్లో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని క్రాస్ చేసేస్తారు. తర్వాత వచ్చేదంతా కూడా ప్రొడ్యూసర్లకి లాభమే. 600 కోట్లు పైనే కానీ 600 కోట్లు తక్కువ కలెక్ట్ చేయదు ఓజీ. నేను 100% చెప్తున్నానంటే ఇది వాస్తవం. ఖచ్చితంగా మీరు కావాలంటే మీరు చూస్తారు. అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇది మేబీ రేపు మరిన్ని అవకాశాలు అంటే ఇంకా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని సర్వేల ప్రకారం కానీ లేకుంటే వాళ్ళు ఏమన్నా పోస్టర్ రిలీజ్ చేసే అవకాశాలు కానీ రేపు పూర్తి స్థాయిలో దీని గురించి కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.